రైటర్ పద్మభూషణ్ పెన్ను లేకుండానే థియేటర్స్కి వచ్చాడు. రిలీజ్కు ముందే ప్రివ్యూ రూపంలో పాజిటివ్ టాక్ని సొంతం చేసుకున్నాడు. మరి ఇప్పుడు థియేటర్స్లో ఎలాంటి టాక్ వస్తుంది? పోటీ ఎక్కువ ఉన్న ఈ వారంలో పద్మభూషణ్కి కలెక్షన్ రూపంలో కనీసం పద్మశ్రీ రేంజ్ అయినా టాక్ వచ్చిందా? సుహాన్ సినిమా అంటే కంటెంట్ మినిమం గ్యారంటీ. అలానే వచ్చిన మూవీ రైటర్ పద్మభూషణ్. టైటిల్లోనే అవార్డు ఉంది. మరి బాక్సాఫీస్లో వసూళ్ల రివార్డు వస్తుందా అంటే ఆ అనుమానాన్ని ఈ రోజు తీర్చే ప్రయత్నం చేసింది ఫిలిం టీం. పుస్తకాలు లైబ్రరీల్లో తప్ప జనాల లైఫ్ల్లో కనిపించే రోజులు పోయాయి. అలాంటి కాలంలో ఒక రైటర్ పుస్తకాన్ని అచ్చేయటం కాదు, దాన్ని సేల్ చేసేందుకు పడే కష్టాలు, ప్రాసెస్లో అసలు పద్మభూషణ్ ఎవరనే ట్విస్ట్, సింపుల్గా ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది రైటర్ పద్మభూషణ్ మూవీ. హీరో పాత్రలో సుహాన్, మిగతా పాత్రలో ఆశిష్ అండ్ కో పాతుకుపోయారు. పర్ఫార్మెన్స్ తో మరో లెవెల్ కి సినిమాని తీసుకువెళ్లారు. ఇక కాన్సెప్ట్ మేకింగ్ మత్తిపోయేలా ఉంది. ఎటొచ్చి కొన్ని లాజిక్ లేని సీన్లతోనే సినిమా స్లో అయిందంటున్నారు. మంచి పాయింట్ కి మేకింగ్ తోడైంది. పర్ఫార్మెన్స్ తో నటుల కష్టం కలిసి వచ్చింది. ఎటొచ్చి సెకండ్ హాఫ్ తో కొన్ని సీన్లే కొంప ముంచే అంటున్నారు. కానీ మళ్లీ మూవీని క్లైమాక్స్ గట్టెక్కించిందనే టాక్ పెరిగింది. ఓవైపు మైఖేల్ తో పాటు మరో పావు డజన్ సినిమాలతో పోటీ పడుతోంది రైటర్ పద్మభూషణ్ మూవీ. ఓవరాల్ గా మాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది.